యువత ఉద్యోగ నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అవ్వాలన్నారు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్. ఇక ముందే పోటీ పరీక్షలకు సిద్ధమైతే నోటిఫికేషన్ వచ్చాక ఏ టెన్షన్ ఉండదన్నారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ తీసుకుని పోలీసు ఉద్యోగాలు సాధించిన 30 మంది విద్యార్థులతో పాటు రన్నింగ్ లో పాల్గొన్న వారిని రన్నర్స్ సభ్యులు సన్మానించారు. ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న చెంగిచెర్ల శాంతివనం పార్కులో ఈ కార్యక్రమం జరిగింది. జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు 100 మంది వరకు ఏఆర్ సివిల్ టీఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది. రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. దాదాపు ఒక 30 మంది వరకు ఏఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది. ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది. కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐలు కావాలని మరి వీళ్ళకు సపోర్ట్ చేసి ముందు ఎస్ఐలు అయ్యే వరకు వీళ్ళను సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ ఇన్స్టిట్యూట్ తరఫున. కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ కావడం కాదు, ముందు నుంచే ప్రిపేర్ కావాలి. వీళ్ళు నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపేర్ కావడం జరిగింది, అందుకే జాబులు సాధించడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బుక్కులు తెరవడం, నోటిఫికేషన్ వచ్చినాకనే ఫిజికల్గా ప్రిపేర్ కావడం అనేది అది మంచి విషయం కాదు. ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు వెంటనే ఫిజికల్ కానీ జనరల్ స్టడీస్ కానీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఎస్ఐకి అవసరమైంది కానిస్టేబుల్కి అవసరమైన సబ్జెక్టులు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి.